హాయ్ అండి అందరికీ. ఇది ప్లెయిన్ శారీ. జిమ్మిక్స్ శారీస్ లెక్క లేకుంటే స్పేసిల్కి వస్తుంది కదా, ఆ మోడల్లో ఉంది. 2 మిక్సీల్లో ఇప్పుడు 2004 అట్లా శారీస్లలో కూడా వర్క్ వేసి ఇట్లాంటి క్లాత్ మీదనే ఇస్తున్నారు. కానీ అక్కడ ప్లెయిన్ శారీస్ ఇవి. ప్లెయిన్ శారీస్కి నేను డ్రెస్సుల కోసమని తీసుకొచ్చా యాక్చువల్ అది. కానీ వాళ్ళు అలా శారీకి కావాలని అన్నారు. నేను దాని మీదకి నెట్ ఫ్యాబ్రిక్ తీసిన. ఎందుకంటే డ్రెస్సులు ఎట్లాగో రెడీమేడ్గా తయారు చేస్తా కుట్టి అమ్మేస్తాం కాబట్టి నేను ఆ బ్లౌజ్ కోసం నేను ఆ శారీ దాని మీద డ్రెస్ పైకి నేను అది వేయడానికని నేను తీసుకొచ్చా కాబట్టి అది నేను బ్లౌజ్కి సెట్ చేశాను. ఇంకా బ్లౌజ్ తను ఏమన్నదంటే ఫ్రంట్ బోట్ నెక్ పెట్టేసి, అంటే రౌండ్గా పెట్టేసి స్టార్ అట్లాంటివి ఏం లేకోకుండా బోట్ నెక్ పెట్టేసి వెనక డ్రాప్ పెట్టక్క అన్నది. తను చెప్పకముందే నేను డ్రాప్ కాకుండా ఇలా డిజైన్ చేశాను. ఇది గీసా నేను వేద్దామని. ఇలా వద్దక్క నాకు డ్రాపే కావాలన్నది. సర్లే నేను స్టిచ్ చేసేటప్పుడు సెట్ చేయొచ్చు అన్నట్టుగా నేను అంతే మామూలు కట్ చేశాను. ఫ్రెండ్స్ కట్టు మాత్రం నేను తర్వాత కట్ చేసుకుంటాను. జాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేయను, ఎందుకంటే 3 లేయర్స్ కదా లైనింగు ప్లస్ షార్టిన్ బదులు దానికి ఏం చేశా అంటే శారీ అది ఎక్కువ ఉంటుంది, అందులో వచ్చిన బ్లౌజ్ నేను దీనికి లైనింగ్కి షార్టిన్ లెక్కేసా. ఈ 3 ఫ్యాబ్రిక్ల వల్ల క్లాత్ జారిద్దేమో అనేసి నేను ఇంకా కుట్టేసిన తర్వాత కట్ చేద్దామని ప్రింట్స్ కట్టేసి వదిలేసిన. నేను హ్యాండ్స్కి మాత్రం నేను లైనింగ్ వేయలేదు, మామూలుగా శారీ ఫ్యాబ్రిక్ను ప్లస్ నెట్ వేసా అంతే. నేను ఫస్ట్ నెట్టు శారీలో తీసుకున్న క్లాత్ 2 కలిపి కదలకుండా ఎక్కడికక్కడికి నేను కుట్లేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ జారిపోతుంటుంది కదా 2 ఇక స్పేసిల్ కంటే తెలిసిందే మనకు, ఆ క్లాత్ జారుతుంది. ప్లస్ నెట్ మీద స్టోన్స్ ఉంటాయి కాబట్టి స్పేసిల్ క్లాత్ మీద నెట్ రావాలంటే రావడం కష్టం అవుతుంది. దానివల్ల నేను ఫస్ట్ చిన్నగా కదలకుండా అన్నీ ఎక్కడికక్కడికి సెట్ చేసుకున్నా. నేను అలా కుట్లేసుకొని ఉంచుకున్నా. ఇప్పుడు తర్వాత నేను ఇంకా చెప్పా కదా వెనక డ్రాప్ మార్చమనేసి, నేను డ్రాప్ మార్చినది మీకు చూపించలేదు కట్ చేసేటప్పుడు. నేను డ్రాప్ మార్చి ఇంకా నేను అన్నీ సెట్ చేసా కదా క్లాత్, అవన్నీ వేసి తిరగలేసి కుట్టి నేను థ్రెడ్స్ పెట్టా. తను అన్నది కదా ఇంకా వెనక ఉక్సులు ఎక్కువ, అంటే తనకు హైట్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువ కప్పు ఉంటే ఉక్సులు ఎక్కువ పట్టి ఎక్కువ ఉంటే తనకు సెట్ అవ్వట్లేదు. తను ఒక 3 ఉక్సులు వచ్చేటట్టే పెట్టక్క చాలు అన్నది. నేను అంతే పెట్టా. చూడండి, నేను మళ్ళీ తిరగలేసిన తర్వాత కూడా కదలకుండా కుట్టేస్తుంటే అక్కడక్కడ కొంచెం జారినట్టుగా వస్తుంది. మళ్ళీ నేను సెట్ చేసి వేస్తున్నాను. అలా వేయటం వల్ల ఏంటంటే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు అనేది కనిపించకుంటుంటుంది నీట్గా. లేకపోతే లేయర్స్ దానికి అన్నట్టుగా సెట్ అయినట్టు ఉండక మనకు ఇబ్బంది అనిపిస్తుంది. మనకు కుట్టి పంపిస్తాం, వాళ్ళు వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వకుండా మనం కుట్టి ప్రయోజనం ఉండదు కదా. కస్టమర్ కూడా హ్యాపీ ఉండాలి కాబట్టి నేను కొంచెం కష్టమైన 3 లేయర్స్ కొంచెం ఇట్లా కుడుతుంటా, లేటుగానే కుడతా. అంత తొందరగా ఈజీగా ఏం అవ్వదు. ఇది 3 లేయర్స్ అంటే కొంచెం ఇబ్బందిగానే అవుతుంది. వెనక అయితే నేను ఫస్ట్ డాట్స్ వేసిన తర్వాత నడుం పట్టేసి నేను హెమ్మింగ్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్ నేను కుట్టేస్తా. ఇది చెప్పా కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ కూడా నేను అలానే శారీలో క్లాత్ ఇది నేను కదలకుంటూ కుట్టేస్తున్నా. దీనివల్ల ఏంటంటే నాకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. రేపు మీరు కుట్టేటప్పుడు కూడా ఫస్ట్ మనం షార్టీను నెట్ వేయడం వల్ల ఏంటిదంటే క్లాత్ అనేది 2 కదలకుంటూ ఉంటాయి. మనం డైరెక్ట్ ఎక్కించామనుకోండి, మన కాటన్ క్లాత్ ఏమో ఆగిపోతుంటుంది, నెట్ క్లాత్ ఏమో పట్టేస్తుంటుంది, లోపల ఉన్న షార్టీనో జారుతుంటుంది. మనకు అసలు క్లాత్ నీట్గా కుట్టు నీట్గా రాదు. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు కూడా ఫస్ట్ మనం వేయాల్సిన కుట్లు ఫస్ట్ నెట్టుకును లోపటేసే షార్టిన్కి వేయాలి కుట్టు. నేనైతే శారీ క్లాత్ తీసుకున్నా కాబట్టి దానికి వేస్తున్నా. మీరు నెట్టుకొని షార్టిన్కి వేయండి. తర్వాత లైనింగ్ తిప్పి వేసేటప్పుడు తిప్పేకోకుండా మెడపట్టి కట్టొచ్చు అనుకున్నప్పుడు 3 లేయర్స్ కలిపి కూడా మనం వేసుకోవచ్చు. నేను మెడపట్టి ఏం వేయట్లేదు, ఎందుకంటే అప్పటికే 3 లేయర్స్ అయింది. మెడకాడ ఇంకా మెడకు మనం వేరే పట్టి కట్టామనుకోండి చాలా అడ్డుగా పెద్దగా అనిపిస్తుంటుంది. నేను ప్రింట్స్ కట్ చేయలేదు కదా ఇంతకుముందు. ఎందుకు కట్ చేయలేదు అంటే ఇలా కుట్లు వేసి నేను కట్ చేద్దామని కట్ చేయలేదు. విడిగా కట్ చేసిన అనుకోండి 3 లేయర్స్ కదా, ఎటు ఒకళ్ళు జారిపోతుంటుంది అనేసి నేను స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయాలనుకున్నా. నేను అటు సైడ్ కూడా కట్ చేయట్లేదు చూడండి, ఎందుకంటే నాకు అలవాటు కుట్టి అలవాటు ఉంది కాబట్టి కుట్టగలుగుతాను. అక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ పట్టుకుంటే సెట్ అయిపోతుందని ఆలోచనతో నేను కుడుతున్నా. మీరు మాత్రం కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేయొచ్చు, లేకపోతే కుట్టగలుగుతాం అనుకున్న వాళ్ళైతే కుట్టుకోండి, ఏం కాదు. దానివల్ల ప్రాబ్లమే లేదు. అట్లా కట్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు, అట్లా ఉంచి కుట్టడం వల్ల ప్రాబ్లం లేదు. అది మనం కుట్టగలిగితే ఎలానైనా కుట్టేయచ్చు. చూడండి చాలా మంచిగానే వచ్చింది.
ఇందులో వీడియో నాకు దాని కింద కప్స్ పెట్టి చూపించడానికి లేదు వాస్తవానికి, అందుకే నార్మల్గా మీకు చూపిస్తున్నా. ఇంకోసారి నేను అలా కూడా ట్రై చేస్తాను నేను. చూడండి ఫ్రంట్ కొంచెం క్రాస్ ఇచ్చా సేప్ కట్ కాడ, ఎందుకంటే మరి ఇంత పొడవున ఉంటే క్రాప్ టాప్స్కి అయితే బాగుంటుంది కానీ శారీ మీదకే కదా అంత పొడవు ఎందుకనేసి నేనే తగ్గించా. ఆ పిల్ల మళ్ళీ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, దానివల్ల మళ్ళీ ఇంత పొడవు ఉన్నట్టు కనిపిస్తుంది అనేసి నేను తగ్గించేసి ఇంకా కొంచెం తగ్గించి సేప్ మోడల్గా కట్ చేసి పెట్టిన. ఇంకా హెమ్మింగ్ అయితే నేను దేనికి ఎక్కడ చేయట్లేదు, చూస్తారా మొత్తం పట్టి కట్టేస్తున్నాం కదా, దాన్ని మొత్తం నేను మలిసి కుట్టేస్తున్నా. ఎక్కడ కూడా మీకు అంటే ఓవర్లాక్ పోయాలి అన్నట్లుగా కూడా లేదు, మొత్తం నీట్గా లైనింగ్ తోట కవర్ అయిపోతుంది. ఇక్కడ తిరగలేయటం వల్ల చూడండి ఓన్లీ మనకు సైడ్లు అమ్మటే మనకు మిగులుతుంది. ఉక్సులు పట్టి రూఫ్లు పట్టి అంటారా, ఇంకా నేను ఖచ్చితంగా నేను ఉక్సులకైతేనేమో చేతితో పెడతా, రూఫులు పట్టి అంటాం కదా మనం, ఆ కాజా పట్టి మాత్రం ఖచ్చితంగా నేను మిషన్ తోటే పోస్తాను. ఎందుకంటే మా సైడు అలానే అలవాటు అయిపోయింది. మిషన్తో పోయడం వల్ల ఏంటంటే గట్టిగా వాళ్ళు వంగినా లేకపోతే ఏదైనా పని చేస్తున్నా ఏదైనా వర్క్ ఇప్పుడు కొద్ది రోజులు దాస్తారు, తర్వాత మళ్ళీ డైలీ వేర్కి వేసినప్పుడు వాళ్ళకి పనులకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. దానివల్ల నేను ప్రతి ఒక్కరికి కూడా నేను మిషన్ తోటే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు కూడా ఓకే అంటారు అలానే. ఇంకా నేను షోల్డర్ మీద కుట్టేస్తాను, ఎప్పుడైనా 2 ముక్కలు జాయిన్ చేసినాక నేను షోల్డర్ మీద వేస్తాను. ఎందుకంటే ఆ పీస్లు అనేది షోల్డర్ మీద కుచ్చుకున్నట్లు అట్లా అయిపోతుంది. ఒక పక్కకని మలిచినాం అనుకోండి లైనింగ్ ఉంటుంది కాబట్టి మనకు కుచ్చుకున్నట్టు కూడా అనిపించదు. ఇంకా హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ చూడండి నేను లైనింగు అదే శాటిన్ ఉంది కదా, అది నేను 1 ఇంచు వదిలేసి లోపలికని వేస్తున్నా. దానివల్ల ఏంటంటే కట్ వర్క్ అనేది మనకు నీట్గా ఫినిషింగ్ అనిపిస్తుంది అనేసి ఉద్దేశం. అంతే, మీరు కూడా వేసేటప్పుడు అంతే అండి. కట్ వర్క్ ఆన్ చేసిన అనుకో కొంచెం లైనింగ్ కొంచెం కట్ వర్క్, దానివల్ల అది క్లియర్గా కట్ వర్క్ అనిపించదు మనకి. హ్యాండ్ ఎక్కించేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా హ్యాండ్ని ఖచ్చితంగా మనం షోల్డర్ మీద ఉంటుందిగా పాయింట్లో పెట్టేసి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఎక్కించండి. అలా ఎక్కియడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు అలా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనం షోల్డర్ మీద పాయింట్ గుర్తు కట్స్ ఇస్తాం కదా, ఆ టక్స్ కాంచి ఇటు చివరి కొలుసుకొని ఆ నుంచి పెట్టుకుంటాం. అలా కూడా ఇంకొక వీడియో చూస్తాం, పెట్టుకుంటూ స్ట్రైట్కి వెళ్ళండి. ఇక్కడ కూడా మనం ఆ అమ్మాయి నడుము కొలత ఎంత ఉంటుందో ఆ కొలత ప్రకారం మనం చూసుకొని కుట్లేసుకోవటమే. అవుట్ సైడ్ మిగిలింది ఉంటుంది కదా, దాన్ని మలిచి కుట్టేసుకున్నాం అనుకో ఇంకా ఓవర్లాక్తో పని లేకోకుండా మనకు ఈజీగా అయిపోయింది. ఇది 3 లేయర్స్ వేసా కదా, కుట్లు ఉంటాయి కదా, కుట్లన్నీ మళ్ళీ అంటే తీసేస్తున్నా, అవన్నీ ఉండకూడదు కదా మనకి. ఇంకా నేను హ్యాంగింగ్స్కి కొంచెం సింపుల్గా కొంచెం డిజైన్గా పెడదామనేసి నేను శారీలో ఉన్న క్లాతే తీసుకున్నా. నేను బ్లౌజ్ పీస్ ఉంది కదా అదన్నీ పిలిచి పెడుతున్నా చూడండి. ఆ పిలిచి పెట్టేసి నెట్ క్లాత్ నేను ఒక 5 ఇంచెస్ తీసుకున్నా, కొంచెం పెద్దగా కనిపించాలని నేను అది తీసుకొని దాని మిడిల్లో నుంచి నేను ఈ కుర్చీ పెట్టా చూడండి. మిడిల్లో నుంచి పెట్టేసి నేను కట్ చేసి ఆ నెట్నే మళ్ళీ దాని నుంచి కుట్టేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ ఖర్చు ఉంది కదా అది కనిపించుకుంటూ ఉండడానికి, దానివల్ల అటువైపు ఇటువైపు కూడా మనకు ఎక్కడ ఖర్చు అనేది కనిపించదు, నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఫ్లవర్గా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి ఈజీగా ప్లస్ తొందరగా అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా కూడా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లస్ ఇలాంటి ఇంకా చాలా వీడియోలు చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి. అంటే ఇంకా మీకు కావాలనుకున్నా కూడా మీరు కుట్టించుకోవాలనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను మా లొకేషన్ ఎక్కడో మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.